హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సమ్మర్లో అయితే మేము మంచిగా ఊర్లన్నీ తిరుగుతున్నాం అనమాట. సో ఈ వీడియో ఏంటంటే మా ఊర్లో మేము బావి దగ్గర ఎలా ఎంజాయ్ చేసాం అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమందరం బావి దగ్గరికి వెళ్తున్నాం. అందరం రెడీ అయ్యి ఇక్కడ నిల్చున్నాం. మా అక్క వాళ్ళు ఇంకా వస్తలేరు. బ్యాక్ సైడ్ రెడీ అయ్యనొద్దు, ఎందుకంటే వాళ్ళు ఇంకా రావట్లేదు. ఇంకా రెడీ అవుతున్నారు, ఇంకా రావట్లేదు. అందరూ బాగున్నారా? మేము ఈరోజు బావి కాడికి వెళ్తున్నాం. మా మేనకోడలు మమ్మల్ని అందరు బాగా రెడీ చేసి బావి దగ్గరికి తీసుకెళ్తుంది. అందరు ఎంత బాగా రెడీ అయ్యారో చూడండి మీరే. మేము వెళ్దాం వెళ్దాం అంటున్నారు, ఇంకా రావట్నే లేదు ఎవరు. ఎర్రటి ఎండల బయలుదేరుతున్నాం. ఉంటే ఎందుకుండే, రండి రండి, ఫాస్ట్ రండి అందరూ. రుద్రాంశ్ ఎలా పెట్టా తొందరగా. సో అన్నిసార్లు రెడీ అయ్యాం ఎందుకంటే అందరూ కూడా నైటీస్ లోనే వచ్చానమాట. మా బావి చాలా దగ్గర అనమాట ఉండేది. సో పక్కనే కాబట్టి అందరం నైటీస్ లోనే వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి ఇది ఎలా భయపడుతుందో. మేము అసలు హాయ్ చెప్పగానే సడన్ గా అట్లా భయపడింది అనమాట. అవును, ఇక్కడ అన్ని తాడి చెట్లు ఉండే కదా, ఇంకా ఇవన్నీ హాఫ్ కట్ చేసిర్రు. పాము పుట్ట ఎవరి ఇక్కడ నుండి వెళ్తే మా బావి వస్తుంది. అక్కడ కనిపిస్తుందా పిల్లలు, అక్కడ మా బావి అని. ఇక్కడ ఉన్నదంట నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ కనిపిస్తుంది కదా ఈ కవ్వు మనదే కదా, మనదే రా అమ్మేస్తుంది. చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ టు సుద్దాల. సో మేమందరం ఇక్కడ మా బావి దగ్గరకు వచ్చామండి. ఇక్కడ మా ఆవులు ఉన్నాయి. సో ఇది మాకు మా ఆవేనండి, కానీ ఇది ఇప్పుడు ప్రజెంట్ వేరే వాళ్ళకి అమ్మేసాం. ఇది మా ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళకి అమ్మేసాం. అలా 2-3 ఉన్నాయి అనుకోండి. డాగీ ఉంది, కౌస్ చూడండి. ఇక్కడ మా బావి పక్క వాళ్ళు ఉన్న అన్నయ్య వాళ్ళ షెడ్ అండి ఇది. ఎక్కడ నుండి వెళ్ళేది దారి షెడ్. చిన్న చిన్న దూడలు చూసారు ఇక్కడ, ఎంత బాగుంది. చిన్నది. ఈ చిన్న ఆవుల షెడ్ అండి. ఎప్పుడు పుట్టినాయి అవి? 2 రీసెంట్గా పుట్టాయండి. రీసెంట్గా బాగున్నాయి కదా, చిన్నవి. చేసామన్నమాట బావి దగ్గరలో ఉన్నాం. ఎండ బాగా గుర్తుంది, కరెక్ట్ ఎండలో స్టార్ట్ అయినాం. సో ఫాస్ట్ వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ మా తాడి చెట్లేనండి. వాటికి చూడండి ముంజలు ఉన్నాయి, తాడి చెట్లు అనమాట. సో ఇవి మా ల్యాండ్లోనే ఉన్నాయి, ఇవన్నీ మావేనండి. కానీ ఎవరు కళ్ళు తీయరు కదా, అంతే, కళ్ళు తీయరు దానికి. అందుకే అట్లా అన్ని పిచ్చి ఉన్నాయి, లేదంటే దాని మొత్తం ప్లెయిన్ ఉంటుంది అనమాట దాని బాడీ. ఇవి తాటి ముంజలండి. అవి ఇప్పుడు అంటే లేతగా ఉన్నప్పుడు మంచిగా కట్ చేసి తినొచ్చు, కానీ ఇప్పుడు అవి పండుకొచ్చాయి. ఇప్పుడు వాటిని తాటి పండ్లు అంటారు. ఇక్కడ ఇది ఈత చెట్టు అండి, దీనికి కూడా కళ్ళు తీస్తారు, ఈత కళ్ళు అంటారు. ఇంతకుముందు మనం చూసుకున్నాము, ఇంతకుముందు మనం తాటి ముంజలు తాడి చెట్టు చూసాము, అది పొడుగ్గా ఉంటది. ఇది ఈత చెట్టు అండి, దీనికి చాలా చిన్నగా ఉంటది, కానీ ఈత కళ్ళు మాత్రం సూపర్ టేస్ట్ అండి, చాలా తీయగా ఉంటది. తీయ ఉంటది. వచ్చేసాము ఇంకా బావి దగ్గరికి. అక్కడ అందరు మా వాళ్ళు ఉయ్యాలు ఊగుతున్నారు. మా తాత ఏమో వేస్తున్నాడు ప్రయోగాలు, చూద్దాం. ఇక్కడ మాకు ఉప్పలమ్మ ఉంది, ఇక్కడ చిన్న టెంపుల్ కట్టుకొని అప్పుడప్పుడు పండగ చేసుకుంటాము మేము. కంప్లీట్గా
ఇది మా ల్యాండ్, ఇది మా ఫామ్ ఫీల్డ్స్. దూడ వేపిస్తారండి. సో ప్రస్తుతానికి ఇక్కడ ఏమీ కల్టివేషన్ స్టార్ట్ చేయలేదు, ఈ ఇయర్ స్టార్ట్ చేస్తాము. చిన్న దూడ పిల్ల. ఏంటి స్ట్రైట్ గా చేయాలంటే ఇదన్నమాట మెథడ్. తీసేసిన మా తాత వేసింది ఇట్లా. ఏంటంటే వేడి చేసి ఇట్లా బరువు పెట్టాలంట, ఇప్పుడు స్ట్రైట్ గా అవుతుందంట. చూడండి అందరు కూర్చున్నారు. అందరు ఆడుకుంటున్నారు మంచిగా. అది కిందికే అయిందిరా. రుద్రాంశ్ కౌనా రుద్రాంశ్ అమ్మ అప్పుడు నచ్చినైతే ఖర్చుని నడిచినది గడ ఉయ్యాలి కడతాను. రుద్రాంశ్ చిన్న కవు కదా, బాగుందా? అక్కుతావా? అది ఆడుకునే బొమ్మ కాదు. బాగుందా? మెల్లిగా మెల్లిగా చెప్పులేసుకో. మా అదొద్దు, పెద్దది అది పొడుస్తుంది. రుద్రాంశ్ ఏయ్ ఏయ్ పాటలు పెట్టుకుంటారా? నా డేట్ అయిపోతుంది, ఇంకో గ్లాస్ అయి పిండి దాంట్లో బొచ్చడి గ్లాట ఉంటుంది. హాయ్ గాయస్, ఇది చిన్న క్యాప్సికమ్ కర్రీ కాయలండి. ఇంకా మేము ఫామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం బురద ఉంటే ఆ బురద తెచ్చి పిల్లలకి ఇస్తే పిల్లలు మాత్రం మంచిగా పావులాట ఆడుకున్నారు అనమాట. బురదతోటి ఎంజాయ్ చేశారు. అప్పుడప్పుడు ఇలా మట్టిలో కూడా పిల్లల్ని ఆడనిస్తుంటే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది మంచిగా బూస్టప్ అవుతుంది. సో ఇంకా మేము కూడా కొద్దిసేపు అష్టచెమ్మ ఆడినాము. మళ్ళీ బాయ్ దగ్గరికి వెళ్ళి కాసేపు మేము కూడా ఉయ్యాలోగి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ టైంలో. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.